దగ్గర మనీ ఉంటే ఎక్కడ దాచుకుంటాం? కామన్గా బ్యాంకులో వేస్తాం, లేదంటే ఎవరికైనా అప్పుకి ఇచ్చేస్తాం. అది వద్దనుకుంటే ఇంట్లోనే దాచుకుంటూ ఉంటాం. కానీ రాజస్థాన్లో మాత్రం ఓ రైతు భూమి తల్లినే బ్యాంకుగా చేసుకున్నాడు. తన భూమిని విక్రయించగా వచ్చిన 5 లక్షల రూపాయలు ఆ భూమిలోనే దాచాడు. ఆ రైతు దాచిన డబ్బుపై చెదలు కన్నేశాయి. 5 లక్షలను తినేసింది. దీంతో లబోదిబో అంటున్నాడు బాధితుడు. రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో గల నేవాయి అనేటువంటి గ్రామానికి చెందిన మంగీలాల్ అనే ఒక రైతు సంవత్సరం ముందు తన వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని 5 లక్షలకు విక్రయించారు. భద్రంగా ఉంటాయని భావించి ఎవరికీ చెప్పకుండా ఆ డబ్బును ఓ సంచిలో మూటకట్టి భూమిలో పాతిపెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఆ డబ్బు దాచిపెట్టిన స్థలం మర్చిపోవడంతో ఆందోళనకు గురై అదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో దాదాపు 6 ఎకరాలు ఉన్న పొలంలో పలుచోట్ల తవ్వి చూసినా డబ్బు దొరకలేదు. అయితే విత్తనాలు వేయడానికి పొలం దున్నుతున్న సమయంలో డబ్బు సంచి బయటపడడంతో కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. తీరా సంచి తెరిచి చూడగా అందులోని నోట్లను చెదపురుగులు తినేశాయి. వాటిలో స్వల్పంగా దెబ్బతిన్న నోట్లను తీసుకుని ఆ కుటుంబం స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను సంప్రదించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.